హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను మా గార్డెన్లో ఉండే కూరగాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఆర్గానిక్ కూరగాయలు, ఎలాంటి ఎరువులు వేయకుండా పండించినవి. ఇవి మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, ఆవు పేడ, ఆవు పంచితము, వాటితో వేసి పండించినవి. ఇది దొండకాయ చెట్టు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా అల్లుకుంది, పెద్దదైపోయింది. దొండకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో. ప్రతి ఆకుకి ఒక దొండకాయ ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. అన్నీ ఒకే సైజులో ఉండేవే కోస్తున్నాము. చెట్టు బాగా అల్లుకుంది. దీంట్లో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీని మనము వీక్లీ 2 టైమ్స్ తింటే చాలా మంచిది మన స్కిన్కి కూడా. మా ఇంట్లో మేము ఏం వేసుకోకపోయినా దొండ చెట్టు మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచే వేస్తున్నారు దొండ చెట్టుని. అందుకే మాకు చాలా ఇష్టం కూడా దొండకాయ కర్రీ అంటే. ఫ్రై చేసినా చాలా ఇష్టంగా తింటాము, కర్రీ చేసినా కూడా ఇష్టంగా తింటాము. ఈ చెట్టుకి చాలా చిన్న ప్లేస్ అయినా సరిపోతుంది. ఒక్క తీగ కానీ బాగా పెరిగిందనుకో, ఆ ఒక్క తీగనే బాగా అల్లించవచ్చు. వెతికి వస్తున్నాము దొండకాయల్ని. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం పెద్దవిగా కోస్తున్నాము. నేను మా సిస్టర్ ఇద్దరం కలిపి కోస్తున్నాము అవి. ఈ కాయలు చూడండి ఎన్ని కోసాము ఇద్దరం కలిసి. వారానికి ఒకసారి ఇలా హార్వెస్ట్ చేస్తాము దొండకాయల్ని. చాలా కాసాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ చెట్లను చూపిస్తున్నాను. చూడండి ఎంత ఎనర్జెటిక్గా పెరిగాయో వంకాయలు. ఈ చెట్టు అసలు వస్తుందో రాదా అన్నట్టుగా వేసాము టబ్లో, కానీ బాగా వచ్చింది. ఇలా కాయలు చూసినప్పుడైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే కట్ చేయొద్దు అని చెప్తున్నాను మా సిస్టర్కి. అలా చెట్టుకుంటేనే చాలా బాగా అనిపించింది. ఒకే కలర్వి కాకుండా ఇంకా వేరే కలర్ కూడా వేసుకున్నాం మేము. మన ఇంట్లో మనము ఎగ్స్ని యూస్ చేసుకుంటాం కదా, అవి మనం యూస్ చేసుకున్న తర్వాత వాటి పెంకులు ఉంటాయి కదా, అవి కూడా మనం చెట్లో వేసుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది చెట్లకి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాడలు కూడా. ఇంకా కొంచెం పూత వస్తుంది ఇప్పుడిప్పుడే.
ఫస్ట్ హార్వెస్టింగ్ ఇది వంకాయ చెట్లకి. ఇది చెట్టు పెద్దదైందే కానీ కొంచెం సన్లైట్లో లేదు ఇంతకుముందు, అందువల్ల త్వరగా రాలేదు కాయలు. ఇప్పుడు సన్లైట్లో పెట్టారు మా మమ్మీ, అందుకని బాగా వచ్చాయి కాయలు. ఇది ఇంకొక కలర్. ఈ కలర్ కూడా మాకు ఇష్టము, అందుకని ఇవి రెండు తెచ్చుకొని వేసుకున్నాము. అంటే ఇది లాస్ట్ ఇయర్ మా మమ్మీ వంగనారు వేశారు, దాంట్లో వచ్చింది ఇది. అంతకుముందు కొనుక్కొచ్చుకున్నాము చెట్లని. ఈ కలర్ వంకాయలు చూడండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే వేసుకుంటే ఇలాగే ఉంటాయి, చాలా హెల్తీగా. ఇది ఇంకొక రకం చెట్టు ఫ్రెండ్స్, చూడండి. ఆ కాయ కొంచెము వెరైటీగా వచ్చింది కదా. ఇవన్నీ ఫస్ట్ టైం కాసాయి వంకాయలు. ఇది సన్లైట్లోనే ఉంది కాబట్టి బాగా కాసింది. ఎప్పుడైనా మనము ఇలాంటి చెట్లని సన్లైట్లోనే ఉంచుకోవాలి. వీటితో ఫ్రై చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కానీ చాలా బాగుంటుంది. నాకు వంకాయ పికిల్ అంటే చాలా ఇష్టము, అప్పుడప్పుడు మా మమ్మీ చేత అది పెట్టించుకొని తింటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంకాయలు. ఫస్ట్ టైం హార్వెస్టింగ్ ఈ వంకాయలు ఇప్పుడు ఈ సీజన్లో. ఈ వంకాయ చెట్టు పడి మొలిచింది ఫ్రెండ్స్, అందుకు చూపిస్తున్నాను. అది తొట్టె లాంటి దాంట్లో కాకరకాయ చెట్టు వేసాము మేము, దాంట్లో టమోటా చెట్టు వంకాయ చెట్టు పడి మొలిచింది. కాకరకాయ చెట్టు కూడా చూడండి ఫ్రెండ్స్, బాగా అల్లుకుంది. హాఫ్ ఏమో కాకరకాయ చెట్టు వచ్చింది, హాఫ్ ఏమో దొండకాయ చెట్టు వచ్చేటట్టు అల్లిచ్చాము. మా డాడీ పందిలు పెట్టారు, ఇలా అల్లుకుంటే బాగా కాయలు వస్తాయి, సన్లైట్ కూడా బాగా డైరెక్ట్గా పడుతుంది. ఫ్లవర్ చూడండి. కాకరకాయ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది, మొత్తం చెట్టు మొత్తం వచ్చినప్పుడు చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాకరకాయలు, ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను. చూడండి, వీటిలో 2 రకాల మొక్కలు ఉన్నాయి కాకరకాయలు. అందుకని 2 రకాలవి హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా దొండకాయలు చూడండి ఫ్రెండ్స్, అవి మిగిలిపోయి ఉన్నాయి. కాకర చెట్లకు కూడా అక్కడొక్కటి వచ్చింది. కాకరకాయలు మాత్రం కొన్ని బాగా పెద్దవిగా అయ్యాయి, ఒక చెట్టువి మాత్రం చిన్నవి కాకరకాయలు.
ఈ కాకరకాయ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే అది చూడంగానే చూడండి చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇవి గుత్తి కాకరకాయ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ వీటితో కాకరకాయ ఊరగాయ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ ఊరుగులు చేసుకుంటారు కొంతమంది, అది కూడా సూపర్గా ఉంటుంది. మేమైతే ఎక్కువగా కారంలో వేసుకొని ఒక 1 మంత్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. కారం అంటే ధనియాల కారము, వేరుశనగ పప్పులు అవన్నీ మిక్స్ చేసి కారం చేసుకొని అలా పెట్టుకుంటాము. ఒకవైపు చెట్టువి కోసాము ఇవి. రెండు వైపుల చెట్టుకి వస్తే ఇన్ని అవి. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి అన్నీ చూపించలేదు నేను. మనము ఇంట్లో పెంచుకుంటేనే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే మొన్న కాకరకాయలు లేనప్పుడు షాప్లో తెచ్చుకున్నాను. నాకు అంతగా నచ్చలేదు, అంటే టేస్ట్ కొంచెం వేరుగా డిఫరెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా హార్వెస్టింగ్ కాకరకాయలు, వంకాయలు, దొండకాయలు. మా హార్వెస్టింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొన్ని వేరే వాళ్ళకి కూడా ఇస్తాము. ఇవి ఆర్గానిక్ ఇవి కదా, అందుకని మా మమ్మీ మాత్రం ఎవరికైనా ఇస్తూనే ఉంటారు.